నమస్తే అన్న. చెప్పండి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లో? మాకు ఎంపీ అరవింద్ గెలిచిన నుంచి ఒక 2 పనులు, మాదానగర్ బ్రిడ్జి కానీ ఇటు అరసపల్లి బైపాస్ ఇబ్బంది బాగా అవుతుంది. రోజు ఒక గొడవ, ఇది ఒకటి అన్ని బండ్లు హైవేల చుట్టూ ట్రాఫిక్ జామ్ అవుట్లో మాకు బాగా ఇబ్బంది అవుతుంది. అది బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేసిండు, అదొకటి మంచి పని చేసిండు. రాబోయే కాలంలో బీజేపీ వచ్చేస్తుంది మాకని కన్ఫామ్ ఉంది. అరవింద్కి ఇస్తాం, మేము అరవింద్ని గెలిపించుకుంటాం మళ్ళీ అన్ని అందరికీ ఉన్నది మనసులో. కానీ ఈ ప్రాంతంలో ముస్లిం ఓట్లు ప్రధానంగా ఉంటాయి కాబట్టి అవి వాళ్ళు కూడా వాస్తవం అన్నది కూడా రైటే. 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం మనం. ఈ బైపాస్ అయి నుంచి దాదాపు మా అరసపల్లిలో ఒక 10-15 మంది దాకా బస్సుల కింద లారీల కింద ఆడి చనిపోయిన రోజులు ఉన్నాయి. ఆసున్ టైంలో ఎవరు వచ్చి చూసి మాట్లాడించిన వాళ్ళు లేరు. ఎన్నో ఇళ్ళ మీద బండ్లు వచ్చి గుద్దిన రోజులు ఉన్నాయి, పేపర్లకు వచ్చినాయి. ఎవరు నాయకులు వచ్చి పట్టించుకున్న వాళ్ళు లేరు. అరవింద్ ఎక్కి నుంచి అవి మాకు ఊళ్ళకి ఒకటి బైపాస్ అది బ్రిడ్జ్ వచ్చి ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అయితే మా ఊరికి మస్తు సేఫ్ అవుతుంది. పిల్లలకు కూడా రానికి పోనీకి, కాలేజీ పిల్లలకు, చిన్నపిల్లలకు ఎప్పుడన్నా రోడ్డు మీకు వెళ్దామంటే యాక్సిడెంట్లు అయితే భయంతో పోలేని పరిస్థితి. ఇవాళ అలా దోలుకొని ఏదైనా హాస్పిటల్కి పోవాలంటే ఈయన గంటలు మాకు గేట్ పడితే ట్రాఫిక్ అవుతున్నది. ఎంతో ఇబ్బంది అవుతుంది మాకు, చెప్పుకోలేకపోతున్నాము. ఆ బ్రిడ్జ్ అయిపోతే దాని అరవింద్ కంపల్సరీ మేము గెలిపిస్తాం. ముస్లిమ్స్ కూడా 100% అయినా చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రాంతంలో పని బలం ఉన్నది ఎక్కువ అంటే వాళ్ళు ఇప్పుడు ముందర పైసల కోసం మస్తు మంది ఏదో రకాలు అంటారు. కానీ పని అయితే ఓల్ చేస్తారో తెలుస్తుంది పబ్లిక్కు. వాళ్ళు 10 సంవత్సరాలు చేసారు, మాకైతే ఏం పని అప్డేట్ కాలేదు. ఈయన వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 5 సంవత్సరాలు అయింది కదా, 2 పనులు అయితే అవుతున్నాయి బ్రిడ్జిలు. ఓకే, అది కాలేదు కానీ ఆయన కాడికి అయితే చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన మటుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావాలి, అది కూడా మనకు తెలిసిన విషయమే. లోకల్ ఎమ్మెల్యేలే ఎంపీ ఉండి అలా నానా సీఎం ఉండి ఆయనే వేయలేదు. ఈయన ఏం చేస్తాడు? ఈయన పార్టీ ఇక్కడ నిజామాబాద్లో బీజేపీ ఉన్నది అని పైన మాత్రం మోడీ సెంటర్ ఇది. ఇలా నాన్న కవిత ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సీఎం ఉండే, ఆమె వేసిందా? అరసపల్లికి ఏం డెవలప్మెంట్? గణేష్ గప్తా దత్త తీసుకున్నాడు. ఇక్కడ ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. ఎవరికి ఏం చేసిండు? ఇప్పటికి కూడా కొన్ని ఇంకా అంతా గల్లీలు రోడ్లు ఎక్కడెక్కడనే ఉన్నాయి. ఓలు చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఫామ్ అయింది కదా, మాకు ఎంపీ సీట్లు ఎక్కువ ఇస్తే మేము భరిత కొట్లాడి తెలంగాణను అభివృద్ధి చేస్తామని వాళ్ళు అంటారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వస్తుంది, 100% బీజేపీ గెలుస్తుంది. బీజేపీకే ముస్లిమ్స్, హిందూస్ అట్లా ఏం లేదు. కానీ 90% ఇప్పుడు అట్లా అనుకుంటాం. మొన్న కూడా కంపల్సరీ నారాయణ రాడు అన్నారు, కంపల్సరీ వచ్చిండు. ఇప్పుడు రాడు అంటారు కదా. బీజేపీ మళ్ళీ వస్తుంది, బ్రిడ్జ్ అవుతుంది కంప్లీట్గా. వాళ్ళు ఎవరన్నా ఉండని అపోజిట్ క్యాండిడేట్ సెంట్రల్ వాళ్ళు అంటారు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తారు. ఉన్న కూడా పైసలు ఖర్చు పెట్టిర్రు, ఇంటింటికి 5,000 ఇచ్చారు అని వేసారు. అందరు తీసుకున్నారు, ఓట్లు వేయాలని వేసేసారు. ఇప్పుడు పనిలో వేస్తున్నారు కాబట్టి ఓలకి వేయాలని వాళ్ళకి తెలుస్తుంది. మనం చెప్పకుండా ఇవాళ యూత్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు అంటే తక్కువ, ఇప్పుడు యూత్ ఎక్కువైపోయింది. ఆలోచిస్తున్నారు వాళ్ళు, రేపటి గురించి ఆలోచిస్తున్నారు. మాకు ఏదైతే బాగుంటుంది అని ఆలోచించి వాళ్ళకి తెలుస్తున్నాయి కాబట్టి అందరు ఇప్పుడు ముందర నా మాట అంటారు, వేస్తానా నీకు సపోర్ట్ ఇస్తా అంటారు. పోయి ఏం చేయాలో వాళ్ళు చేసేస్తున్నారు. ఇవాళ ఇంతకుముందు లేదు, ఫస్ట్ అయిపోయారు పిల్లలు. బీజేపీ వస్తుంది, 100% బీజేపీ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.